శారదా కళాసమితి 47వ వార్షికోత్సవం విజయవాడలో నిర్వహిస్తున్నట్లు శారదా కళాసమితి నిర్వాహకులు డోగుపర్తి శంకర్రావు, వివికే నరసింహరావు తెలిపారు. ఆదివారం బ్రాహ్మణ వీధి కన్యకా పరమేశ్వరంలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శారదా కళాసమితి 46 సంవత్సరాలు పూర్తి చేసుకొని 47వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ జనరల్ బాడీ మీటింగ్లో 47వ వార్షికోత్సవానికి సీనియర్ యాక్టర్ ఆలీని పిలిచి ఘనంగా సత్కరించుకోవాలని ఆలోచనతో ఈ సంవత్సరం ఉన్నామని, ఈ కార్యక్రమానికి ఆలీ ఇచ్చిన డేట్లో ఈ వార్షికోత్సవం త్వరలో నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి సంవత్సరం సీనియర్ రంగ కళామ్మ తల్లి ప్రముఖులకును ఒక సంవత్సరం ఒక్కొక్కరిని చొప్పున సత్కరిస్తున్నామని తెలిపారు. ఈ జనరల్ బాడీ మీటింగ్లో భాగంగా తొలిత ప్రముఖ గాయని ఎస్ జానకి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు. ఈ జనరల్ బాడీ మీటింగ్లో శారదా కళాసమితి సభ్యులు ఎంఆర్ఎస్ ప్రకాశ్రావు, కేవీ రామ్మోహన్ రావు, బొలిశెట్టి జగన్మోహన్ గుప్తా, షేక్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జనరల్ బాడీ సమావేశం ఈరోజు శ్రీ కన్యకా పరమేశ్వర అన్నసత్ర కమిటీ ఆవరణలో నిర్వహించడం జరిగింది. 47వ వార్షికోత్సవం తేదీ ఎప్పుడు చేయాలి అనేది సభ్యులతో చర్చించి ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిన్నటి రోజున మా కళా సమితిచే సత్కారం పొందిన మన గుంటూరు జిల్లా ఆడబడిసిన ఎస్ జానకి గారు మరియు 88వ జన్మదినం హనుమంతర గ్రంథాలను అత్యంత వైభవంగా నిర్వహించాం మేము శారదా కళాసమితి తరఫున. అటువంటి వ్యక్తి నిన్న రాత్రి పరమపదించడం వలన మేమంతా ఇబ్బంది లోనయ్యాం. ఆ యొక్క విషయంపై మా సంస్థ తరఫున మేము ఆమెకు 2 నిమిషాలు మౌనం పాటించి సభ్యులందరూ కూడా తమ యొక్క నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ఆమెకి సంతాపం నివాళులు అర్పించడం జరిగింది. శారదా కళాసమితి స్థాపించి 46 సంవత్సరాల పైన 47వ సంవత్సరంలోకి వచ్చాము. ఈ సందర్భంగా వార్షికోత్సవ ఏర్పాట్లు చేయటానికి గాను ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ సభ సమయంలో మాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ జానకి గారు చనిపోయినటువంటి వార్త విన్న తర్వాత వారికి నివాళులు కూడా ఈ సభలో అర్పించాము. ఆమె మా సమితి ద్వారా వారికి బంగారు పథకాన్ని మేము బహుకరించినటువంటి విషయం మీకు అందరికీ తెలిసినటువంటిదే. వారు దాదాపు ఆ శారదా కళా సమితి అంటే చాలా వారి సొంత దీనిలాగా సంఘంలాగా ఆమె ఇచ్చేస్తూ టైం టు టైం వారి నుంచి కొన్ని విశేషాలు కూడా తెలుసుకుంటూ వారితో పరిచయంగా ఉండే మా సభ్యులు చాలామంది ఉన్నారు. వారితో మమేకమైనటువంటి వారు కూడా పరమపదించినటువంటి విషయంలో ఈ సంతాప సభ ముందుగా మేము తీర్మానం చేసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే రేపు మేము ఈ 47వ వార్షికోత్సవానికి ఆలీ గారిని పిలుస్తున్నాం గెస్ట్గా. ఆలీ గారికి ఘన సన్మానం కూడా ఇక్కడ జరుగుతుంది. మన ఆ డేటు అవన్నీ కూడా మీకు తర్వాత తెలియపరుస్తాము. మరి 47 సంవత్సరాలు మన సమితి చేసిన ఎన్నో కార్యక్రమాలు, ఆల్మోస్ట్ ఈ సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి పెద్దలందరి యొక్క సందేశాలు, తర్వాత సినీ రంగంలో ఉన్నటువంటి పెద్ద వారందరూ కూడా ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు కూడా ఈ సమితిలో వారు మాకు ఇచ్చేసి మా సభ్యులకి మంచి సలహాలు ఇచ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి యాక్టర్స్లో కూడాను చాలామంది సన్నిహితంగా ఉంటూ మంచి ప్రోత్సహిస్తున్నారు. 47వ వార్షికోత్సవం దిగ్విజయంగా జరుపుకోవటానికి ఆలీ గారికి ఘన సన్మానం చేయటానికి ఏర్పాట్ల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ సభ ద్వారా మీకు ఈ విషయాలన్నీ తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. Like, subscribe and press the bell icon for new updates.